ఫ్రెండ్స్ టెక్నోస్ 1827 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 19, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపు అయితే టెక్నోస్ అయితే ఉండదు. రేపు అమెజాన్ ఈవెంట్ అయితే ఉంది. అమెజాన్ లైవ్ స్ట్రీమ్ అయితే ఉంది. మన దగ్గర ఎక్కడ కనపడదు, ఓన్లీ అమెజాన్ యాప్లోనే కనిపిస్తుంది. మీరు అమెజాన్కి వెళ్ళి చూస్తే కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు, మీకు బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఎవరైతే క్రియేటర్స్ కనిపిస్తున్నారో వాళ్ళతో కలిపి నేను కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డీల్స్ రివీల్ చేయడం అనమాట. కొన్ని డీల్స్ ఉంటాయి కదా, కొన్ని డీల్స్ ఎక్స్క్లూజివ్గా మాతో పాటు రివీల్ చేపిస్తారు. సో ఇదనమాట ఈవెంట్. సో రేపు అయితే అక్కడికి వెళ్తున్నాను నేను. అండ్ చాలామంది ఐఫోన్స్ గురించి అడుగుతున్నారు. ఐఫోన్ 16 సిరీస్కి సంబంధించి ఐఫోన్ 16 సిరీస్ ఇంకా నాకైతే రాలేదు. సో ఎవరైతే మీరు చూస్తున్నారు లైక్ ట్రాక్ ఇన్ టెక్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అరుణ్ వీళ్ళందరూ పెద్ద క్రియేటర్స్ మనకంటే, వాళ్ళు 10 million ప్లస్ ఉంటారు. అండ్ వాళ్ళు గ్లోబల్ కేటగిరీ కిందకి వెళ్తారు. వాళ్ళకి యాపిల్ ఈవెంట్ ఇన్వైట్స్ కూడా వస్తే వాళ్ళు డైరెక్ట్ యాపిల్ ఈవెంట్కి కూడా వెళ్తారు. మనకైతే జస్ట్ అక్కడ లాంచ్ అయిన తర్వాత మోస్ట్లీ మనకి సేల్ డేట్ రోజు వచ్చేటట్టు వీళ్ళు కొరియర్ అయితే చేస్తారు, లేకపోతే దానికంటే ముందు ఒక రోజు వస్తుంది. లాస్ట్ ఇయర్ చూస్తే మనకి సేల్ డేట్ కంటే ఒక రోజు ముందే అయితే వచ్చినాయి. సో అప్పుడు మీకు అన్బాక్సింగ్ మీరు చూస్తుంటారు. ఇప్పుడైతే ఇంకా రాలేదు. రేపు సేల్ డేట్ యాక్చువల్లీ 20th. సో మోస్ట్లీ ఈ రోజు కానీ రేపు కానీ అవి డెలివరీ అయితే రేపు వచ్చినా కానీ రేపు నేను ఉండను కాబట్టి ఎల్లుండి చేయాల్సి వస్తుంది. ఈ సండే లోపు మోస్ట్లీ మీరు ఐఫోన్ 16 సిరీస్ అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొకటి చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు పోకో F6 గురించి. నిన్న డీల్స్ అయితే కొన్ని రివీల్ అయినాయి. ఫస్ట్ న్యూస్ కూడా అవే. పోకో మొత్తం వాళ్ళ మొబైల్ డీల్స్ అని రివీల్ చేసింది. పోకో M6 వచ్చేసరికి 7499కి అయితే వస్తుంది. పోకో M6 ప్లస్ వచ్చేసరికి 5G ఇది 10,999కి వస్తుంది. పోకో X6 14,999కి వస్తుంది. పోకో X6 Pro 18,999కి వస్తుంది. పోకో F6 21,999కి వస్తుంది. 3 మంచి డీల్స్ అని చెప్పచ్చు. పోకో X6 కూడా మీకు 15,000 రూపాయల లోపు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇవి కూడా మంచి ఫోన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పోకో X6 Pro తీసుకోవాలి, పోకో F6 తీసుకోవాలని చెప్పేసి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 3,000 రూపాయలు ఎక్కువ పెట్టి పోకో F6 అయితే తీసుకోండి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు ఏ ఫోన్ లేదు 8 Gen 3తో. ప్రజెంట్ ఇప్పుడు లాంచ్ అయిన డీల్స్ ప్రకారం చూస్తే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా మంచి ఫోన్. పోకో X6 Pro కూడా ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అవుతుంది. ఇది కూడా మీకు 18,999కి ఏమో వస్తుంది. అక్కడ ఇది కూడా చాలా మంచి ఫోన్. రెండు మీకు గేమ్స్ సూపర్గా హ్యాండిల్ చేస్తాయి. ఇవి అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇంప్రూవ్ చేశారు. మీకు ఇప్పుడు 90 FPS కూడా ఉంది. ఇంతకుముందు నేను అన్బాక్సింగ్లో కానీ దీని రివ్యూలో కూడా 90 FPS లేదు. తర్వాత అన్ని అప్డేట్లో మొత్తం చేంజ్ చేస్తారు. ఇప్పుడు బాగా రన్ అవుతుంది. గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. వీకెండ్ 2 ఫోన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వీలుంటే ఒకరోజు ఇది ఒకరోజు ఇది చూద్దాం. రెండు అయితే బాగానే హ్యాండిల్ చేస్తాయి మీకు ఇప్పుడు ప్రజెంట్ గేమింగ్ పరంగా అయితే. అండ్ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం. ఇంకా ఒకవేళ మీ దగ్గర ఒక 3,000 రూపాయలు ఎక్కువ ఉంటే దీనికి వెళ్ళండి. లేదు స్ట్రిక్ట్లీ తక్కువ బడ్జెట్ అంటే ఇది కూడా తీసుకోవచ్చు. రెండు ఇంచుమించు ఒకటే ఉంటుంది. ఒక 10% బెటర్ అంతే మీకు పోకో X6 Proతో కంపేర్ చేస్తే. పోకో F6 ఓవరాల్గా అన్ని మీరు రోజువారీ క్రమంగా యూజ్ చేసే దాని ప్రకారం కెమెరా పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ అన్నిటి ప్రకారం చెప్తున్నా ఒక 10 to 15% కొద్దిగా బెటర్ ఉంటుంది పోకో F6. లేకపోతే వెయిట్ చేయండి, ఇంకా అన్ని ఫోన్స్ డీల్స్ రివీల్ అవ్వనివ్వండి. ఒకటి రివీల్ అవ్వగానే మనం ఎగ్జైట్ అయిపోతూ ఉంటాము. సో అన్ని బ్రాండ్స్ రివీల్ అయిన తర్వాత కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను నేను, ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్కే కొనాలని చెప్పేసి. సో దానిలో ఇంకా మీకు డీటెయిల్గా అన్ని బ్రాండ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే ఎలా ఉండబోతున్నాయి. ఈ మంత్ ఇవి చైనాలో లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఇండియాకి అయితే వీటిని తీసుకొని రావచ్చు. అండ్ ఈసారి నోట్ సిరీస్లో వీళ్ళు వాటర్ రెసిస్టెంట్ అయితే యాడ్ చేయబోతున్నారు. IP68 రేటింగ్తో నోట్ సిరీస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ColorOS 15ని Android 15తో కలిపి అక్టోబర్ 17th లాంచ్ ఈవెంట్లా పెట్టారు. అంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. మొత్తం కంప్లీట్ డీటెయిల్గా వీళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమేమి ఫీచర్స్ ColorOSలో రాబోతున్నాయి అవన్నీ చెప్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు 17th కాబట్టి, అక్టోబర్ 17th కాబట్టి నాకు తెలిసి అక్టోబర్ 15th మనం స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Android 15ది ఫస్ట్ మనకి పిక్సెల్ ఫోన్స్లో అయితే వస్తాయి. అక్టోబర్ 17th ColorOSలో వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత అయితే స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే రాదు పిక్సెల్ ఫోన్స్కి, దీనికన్నా ముందే వస్తుంది. మోస్ట్లీ రూమర్స్ ప్రకారం అయితే అక్టోబర్ 15th స్టేబుల్ వర్షన్ అప్డేట్ Android 15ది మీరు పిక్సెల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు హానర్ నుంచి హానర్ 200 లైట్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూస్తే 6.7 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 6080 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, మొత్తం 3 ఉన్నాయి. పనికొచ్చేది ఒకటే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఈ ఫోన్ లైటెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. 166 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 15,999 16,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ వీళ్ళు పెడితే 14,000 ఆ రేంజ్కి తీసుకొని వస్తే కొద్దిగా బాగుండేది. ప్రైస్ 16,000 పెట్టారు కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు, ఒక 2,000 రూపాయలు. అండ్ దీని గురించి ఒక పోల్ అయితే పెట్టాడు మాధవ్ సేత్, ఇంత ముందే పెట్టాడు. హానర్ 200 లైట్ గురించి మీరు ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి. ఎవరు చాలా మంది అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పోల్లో పార్టిసిపేట్ చేశారు. దెబ్బక పోల్ కూడా డిలీట్ చేశారు. డిలీట్ అయిన పోల్ ఇది మీకు చూపిస్తుంది. సో హానర్ మీద పెద్దగా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ప్రైసింగ్ అనేది అంత అట్రాక్టివ్ పెట్టట్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ హానర్ ఫోన్ వచ్చింది కదా, ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు బాగా హైప్ ఉంది.
అప్పుడు వాళ్ళు పెట్టిన ప్రైస్ చూసి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. హానర్ మళ్ళీ అంత హైప్ అయితే రాలేదు ఏ ఫోన్కి. నెక్స్ట్ మనకి షామీది ఒక పేటెంట్ బయటకు వచ్చింది ట్రైఫోల్డ్ డిజైన్కి సంబంధించి. ఆల్రెడీ హువావే ట్రైఫోల్డ్ డిజైన్లో ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది షామీది పేటెంట్ మీరు చూస్తుంది స్క్రీన్ మీద. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ట్రైఫోల్డ్ డిజైన్ కనిపిస్తుంది. హువావే లాంచ్ చేసిన ట్రైఫోల్డ్ ఫోన్ అయితే విపరీతంగా షార్టేజ్ నడుస్తుంది. అది నార్మల్గా అయితే వీళ్ళు లాంచ్ చేసింది దగ్గర 19,999 యువాన్, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి 2,50,000 సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బల్క్లో కొంతమంది కొనుక్కొని వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెట్లో వీటి ప్రైస్ వచ్చేసరికి 60,000 నుంచి 70,000 యువాన్ ఆ ప్రైస్లో అమ్ముతున్నారు. అంటే దగ్గర 8 లక్షల ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. 2,50,000 కొని. అయినా కానీ వీటికి డిమాండ్ అయితే ఉంది. 8 లక్షలు పెట్టి కూడా కొంటున్నారంట. సో అంత డిమాండ్ అయితే దీనికి నడుస్తూ ఉంది. సో ఈ డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది ట్రైఫోల్డ్ కాబట్టి. సో చూడాలి ఫ్యూచర్లో ఫస్ట్ ఏ ఫోన్ ఇండియాకి వస్తుంది ఈ ట్రైఫోల్డ్ డిజైన్లో. నెక్స్ట్ మనకి జియో మొన్న సెప్టెంబర్ 17వ తారీఖు చాలా మందికి నెట్వర్క్ అయితే పోయింది. సిగ్నల్స్ లేకపోవడం, కాల్ కట్ అయిపోవడం, ఇంటర్నెట్ రాకపోవడం, ఇట్లా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో దీనికి సంబంధించి వాళ్ళ స్పోక్ పర్సన్ అయితే రియాక్ట్ అయ్యారు. ప్రాబ్లమ్ వచ్చేసరికి వాళ్ళ డేటా సెంటర్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. దానివల్ల ఈ ఇష్యూ వచ్చినట్టు చెప్తున్నారు. సో దీనికి కాంప్లిమెంటరీగా చాలా మందికి ఇట్లా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. ఒక 2 రోజులు మీకు జియో మొత్తం ఫ్రీగా వాడుకోవచ్చు అన్నట్లుగా వీళ్ళు ఒక మెసేజ్ పంపిస్తున్నారు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి. సో ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఉంటే మాత్రం మీకు కూడా ఈ మెసేజ్ వస్తే మీరు 2 days అయితే జియో అయితే ఫుల్గా వాడుకోవచ్చు ఫ్రీగా. నెక్స్ట్ మనకి పిజ్జా హట్ వాళ్ళు రెస్జేమ్స్ అని చెప్పేసి న్యూయార్క్లో కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు. ఓన్లీ న్యూయార్క్లోనే ఇది ప్రస్తుతానికి వీళ్ళు పెట్టింది. రెస్జేమ్స్ ఏంటంటే మీరు ఎవరైనా జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఎవరికైనా రెజ్యూమ్ పంపించాలనుకుంటున్నారు, పిజ్జాతో పాటు ఆ రెజ్యూమ్ పంపించవచ్చు. మీ రెజ్యూమ్ వాళ్ళు పిజ్జా పైన కార్డ్బోర్డ్ ఉంటుంది, దాని మీద ప్రింట్ చేస్తారు. సో దీన్ని ఎవరైతే మీరు పంపించాలనుకుంటున్నారో జాబ్కి అప్లై చేస్తున్నారు వాళ్ళకి తీసుకెళ్ళి అయితే వాళ్ళు డెలివరీ బాయ్స్ అయితే ఇస్తారు. సో ఇట్లా పంపిస్తే ఇంకా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, మీకు ఈజీగా జాబ్ వచ్చింది అని చెప్పేసి వీళ్ళు సేల్స్ పెంచుకోవడానికి అయితే ఈ కహానీలే చెప్తున్నారు. జాబ్ ఇచ్చేవాడు ఖచ్చితంగా మొత్తం చూస్తాడు. సో మీరు పిజ్జాలు పంపించారని చెప్పేసి అవన్నీ చూసి జాబ్లు అయితే ఇచ్చేవాడు ఇప్పుడైతే అంత సీన్ అయితే లేదు. నెక్స్ట్ మనకు వరంగల్ కాజీపేట 2 ఇన్సిడెంట్లు జరిగినాయి ఆ ఏరియాలో. ఒక అబ్బాయి వచ్చేసరికి గూడ్స్ రైల్ ఆగింది అక్కడ స్టేషన్లో వచ్చి, దానిపైన ఎక్కేసి సెల్ఫీలు దిగుతా పైన హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా దానికి తగిలింది. మనోడు 70% అయితే బాడీ కాలిపోయింది. బతికే ఉన్నాడు ప్రస్తుతానికైతే, రీకవర్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇంకొక అబ్బాయి వచ్చేసరికి రైలు పట్టాల దగ్గర వీళ్ళంతా వీడియోస్కో అనమాట. సెల్ఫీలు అంటే వీడియోస్ ఉంటాయి, వీడియో షార్ట్స్ రికార్డ్ చేయడం ఇట్లాంటివి అనమాట. షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇట్లాంటి బ్యాచ్ అనమాట. సో ఇట్లా వీళ్ళు కూడా ఇంకొక వాళ్ళైతే ట్రైన్స్ వస్తాయి కదా అక్కడ ఏదో ఫీట్లు చేస్తున్నారు. ట్రైన్ వాళ్ళకి జస్ట్ అట్లా ఢీ కొట్టి ఇట్లా వెళ్ళింది. వాళ్ళకి కూడా ప్రాణాలకైతే ఏం ప్రమాదం అయితే లేదు, కానీ ఇట్లాంటి డేంజరస్ ఫీట్స్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఇట్లాంటి వ్యూస్ కోసం ఇట్లాంటివి చేస్తున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాటికి కొద్దిగా దూరంగా అయితే ఉండండి. సో ఇట్లాంటి పనులు పిచ్చి పనులు అంటారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే చెప్పా కదా, రేపైతే టెక్ న్యూస్ అయితే ఉండదు. అండ్ రేపైతే వీడియోస్ అయితే ఉంటాయి, మా ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి రోజుకు 2 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. 1-2 వీడియోస్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయి నెక్స్ట్ 10 రోజులు. సో అవి మాత్రం ఉంటాయి, కానీ రేపైతే టెక్ న్యూస్ ఉండదు. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అండ్ వీకెండ్ ఉంటే లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తాను. ఆ లైవ్ స్ట్రీమ్లో కూడా మనం కలవచ్చు. ముఖ్యంగా ఈ పోకో X6 Pro ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను. తర్వాత సండే రోజు దీన్ని చేద్దాం, సాటర్డే ఇది సండే ఇది. సో అట్లా ప్లాన్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఈ లైవ్ స్ట్రీమ్స్ మెయిన్ ఛానల్ ఉండవు, గేమింగ్ ఛానల్ అయితే ఉంటాయి. గేమింగ్ ఛానల్ ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం, ఒకవేళ ఈ ఫోన్స్ కొనే ఉద్దేశం ఉంటే గేమింగ్ కోసం కింద డిస్క్రిప్షన్లో మన గేమింగ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.